హాయ్ అండి. ఈరోజు అయితే క్యాబేజీతో పకోడీ అయితే చేద్దామని అన్నీ సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కోసుకున్న క్యాబేజీ అండి ఇది. చిన్నగా కోసుకున్న క్యాబేజీ. దీంట్లో శనగపిండి వేస్తున్నా. బియ్యం పిండి 1/2 కప్పు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు. ఇప్పుడైతే ఇవన్నీ కలుపుకోవాలి పకోడీ పిండిలో. ఇదిగోండి, ఇలా అయితే పిండి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే మనం వేసుకుందాం పకోడీ. ఈ షేప్లో అయితే నేను వేసుకుంటున్నాను. మన క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వేగిపోయాయి, తీసేస్తున్నా. పకోడీ అనడం కంటే బజ్జీలు అంటే బెటర్ ఏమో అనిపిస్తుందండి. బజ్జీలాగే ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, మన వేడి వేడి కరకరలాడే క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. క్యాబేజీ కూర అయితే చాలామంది తినరు కదా. ఇలా పకోడీ వేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.